నీల నా కూతురని తెలిస్తే దాన్ని చంపేస్తావని తెలిసినా ఆ భయాన్ని పక్కన పెట్టి నా నీల సంతోషానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను. అబద్ధం చెప్పే మీ ఇంట్లో అడుగుపెట్టింది, కాని అది ప్రేమను పొందడం కోసం చేసింది, పగతో కాదు. ఏందయ్యా ఇది? నేల జేడీ కూతురా? నమ్మలేకపోతుండాను. ఎంత నాటకం! అంటే కావాలనే నేలని జేడీ మీ ఇంటికి పంపించి దుర్గమ్మని సూర్యంబాబుని బుట్టలో పడేసుకునేలా చేసి ఆడు మాత్రం దూరంగా ఉంటూ సంబరపడుతున్నాడయ్యా. చాలా ప్రమాదం కదయ్యా. వాడిప్పుడు మీ మీద పగ తీర్చుకోవటం కోసం మమ్మల్ని కూడా వాడుకుంటున్నాడయ్యా. నేరుగా ఊళ్ళోకి వచ్చి మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక కావాలని కేసు పెట్టి మనల్ని హైదరాబాద్ వచ్చేలా చేశాడయ్యా. ఇప్పుడు అర్థమవుతుందయ్యా ఆడి పన్నాగం. ఆడు వాడి కూతురు కలిసి ఏదో చెయ్యాలనుకుంటున్నారయ్యా. సూర్యంబాబుకి నీలకి గనక పెళ్లి జరిగితే సర్వనాశనం అయిపోతుందయ్యా. ఆపండయ్యా, ఎలాగైనా ఈ పెళ్ళి ఆపండయ్యా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా. ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. సూపర్ గా చేసావు. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా. ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా. ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా. నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా. అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. చూడు బామ్మ, వాళ్ళిద్దరూ ఎలా డాన్స్ చేస్తున్నారు. పదవే, నువ్వు కూడా డాన్స్ చేద్దు గాని పద. నేను రాలేను బామ్మ, వాళ్ళిద్దరిని నేను అలా చూడలేను. ఓసే పిచ్చి మొహమా, నువ్వు ఇట్ట దూరంగా ఉన్నావనుకో వాళ్ళిద్దరు బాగా దగ్గర అవుతారు. అదే నువ్వు మీ బావకి దగ్గరగా ఉన్నావనుకో వాళ్ళిద్దరిని దూరం చేయొచ్చు. బాబా బాబా ప్లీజ్. ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు. నా మాట విన్నంటూ నేనాపలేనంతగా. భయపడకు, అది నిజమే. వస్తోంది ఈ మార్పు నీ
కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు వదినా 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 సూపర్ గా చేసావు వదినా సూపర్. ఇప్పుడు బావగారి వంతు. నేనా? అన్నయ్య అవును బావగారు చేయాల్సిందే. అవును బావా, నువ్వు చేసి తీరాల్సిందే. సూర్య నా మాట విను, నేను చేస్తే మీరు చేయలేరు. అబ్బా అంత బాగా చేస్తారా? అంత భయంకరంగా చేస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. లేదు బావగారు చేయాల్సిందే. ఏంటదినా ఇది? మీ అన్నయ్య అసలు కోఆపరేట్ చేయట్లేదు. సరదాగా అడుగుతున్నా, చెయ్యొచ్చు కదా. చెయ్యాలి. అన్నయ్య ఆ స్టెప్ వేసుకో. ఏ స్టెప్? చెప్పా. ఇప్పుడు వేస్తాడు చూడు. 1 మినిట్. చెయ్యి బావా. ఇదిగోండి ఇదిగోండి. నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మీతురా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మీతురా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసిగాని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఒట్టి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పేట్రాయి స్వామి దేవుడా నన్నేమి నోడ పేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టింది రకాసి దాన్ని కోపాన తీసి కొట్టింది పేట్రాయి స్వామి దేవుడా నన్నేమి నోడ పేట్రాయి స్వామి. అమ్మా అమ్మా బావగారు కూడా భలే వేస్తున్నారమ్మా డాన్స్. ఊరుకోవే, ఎందుకు ఆట పట్టిస్తావు? ఇవన్నీ మీకు అలవాటు. పాపం బసవకేం తెలుస్తాయి? బసవా, ఈ సంతోషానికి కారణం నువ్వే. ఇందా మొదటి లడ్డు నీకోసమే తెచ్చినా, తీసుకో. నీలా చాలా బాగుంది అత్తయ్య. నీ పెళ్లి కోసం చేసిన లడ్డు కదమ్మా, బానే ఉంటది. అంటే ఏంటి? నీళ్ళ లడ్డులా ఉందనే నీ ఉద్దేశం? చూడత్తయ్య. రేయ్, నా నీళ్ళనేమన్నావంటే చెవు మెలికి పెట్టేస్తా. చాలే ఆపండి మీ సరసాలు. ఎంత బావా మరదలైతే మాత్రం ఇట్లా నలుగురు ముందు చూపించుకోవాలా ఏంటి మీ ప్రేమ? అందరూ ఇక్కడోళ్లే కదత్తయ్యా, బయటోళ్ళు ఎవరుండారు? సూర్య, తినిపించరా. నీలా వదినా నువ్వు కూడా. థ్యాంక్స్. అమ్మా ఈ ఆనంద సమయంలో నువ్వు ఒక మంచి పాట పాడాలి. పాట? నేనా? అయ్యో, అవును. అవును, పాడాల్సిందే, 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 పాడాల్సిందే. పాడాలి, పాడాల్సిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. కొమ్మ కదలకుండా కోయండి పూలు, కోసినవన్నీ మా నీలా కొప్పు చుట్టండి. పోండి మీరు మీ ఆటలు. నానా నానా
అమ్మా పాట ఎంత బాగా పడిందో తెలుసా? రండి మామయ్య గారు, అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషంలో ఇదిగో లడ్డు తీసుకోండి. ప్రపంచంలో నాకు నా కూతురు కన్నా ఇంకేదీ ఎక్కువ కాదు. నేనేం చేసినా దానికోసమే చేశాను. అది స్నేహమైన ద్రోహమైన. ఈ పెళ్లి జరిగితే మనం కూడా బావా బామర్దులమే కదా. ఎవడ్రా నీకు మావయ్య? అసలెవడ్రా నువ్వు? నా ఇంట్లో నీ పెత్తనమేందిరా? ఇందులో పెత్తనమే ఉంది మావయ్య. ఏదో అందరూ సంతోషంగా ఉన్నాం కదా అని. ఏంది సంతోషమా? దాని అర్థం తెలుసురా నీకు? మీరు మా ఇంట్లోకి వచ్చిన కాడ్నించి మేం కోల్పోయిందదే సంతోషం. అసలు ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? మమ్మల్ని ఎందుకు పనికిరాని వాళ్ళని చేద్దామనా? మాలో మేము తన్నుకుని చావాలనా? అయ్యా, ఏమైనాది నీకు? ఆయ్! మాట్లాడొద్దు, ఎవ్వరూ మాట్లాడొద్దు. ఈ రోజు నుంచి మీ అందరికీ నేను మాట్లాడేది వినడమే కాని ఎవరికీ మాట్లాడే అర్హతే లేదు. చెప్పరా, ఎందుకొచ్చావురా? ఎందుకొచ్చారా నువ్వు నీ చెల్లెలు? ఇంకా మా దగ్గర ఏం మిగులుందని వచ్చినారా? ఇదేమో నా కొడుకుని వలలో వేసుకుంది, నా భార్యను మాయ చేసినారు. దాన్ని అలుసుగా తీసుకుని నువ్వు ఈ ఇంటి మీదకి వచ్చినావు. రేపు నీ భార్య కూడా వస్తుంది. ఇలా అందరూ కలిసి నా కొంపని కొల్లేరు చేస్తారా? నాన్న, మీరు పొరపాటు పడుతున్నారు నాన్న. నువ్వు మమ్మల్ని అందరినీ తప్పుగా అర్థం చేసుకో. మాట్లాడొద్దని చెప్పినానా? నా మాటంటే లెక్కలేదురా నీకు? తండ్రంటే భయం లేదా నీకు? కుటుంబం అంటే గౌరవం లేదా నీకు? ఆడేం చేసినాడయ్యా? ఈడుగాక ఇదంతా చేసింది ఎవరే? ఈ దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది వీడు కాదా? ఈ పాపిష్టిదారితో ప్రేమలో పడింది వీడు కాదా? పగోడి కూతుర్ని నా ఇంట్లో నేను ప్రేమగా చూసుకునేలా చేసింది వీడు కాదా? ఏందయ్యా నువ్వు? నీకెన్నిసార్లు చెప్పాలా? నీళ్ళ నా అన్న కూతురే అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? ఇది నీ అన్న కూతురు కాదు. ఆ జడి కూతురు మనల్ని మోసం చేసి ఇంట్లో చేరడాది. నా కొడుకును ప్రేమ పేరుతో వశం చేసుకున్నాడు. ఈ రోజు వరకు నా కొడుకును నా కనుసైగుల్లో ఉంచుకున్నానే కాని ఏనాడు వాడి మీద చేయి చేసుకోలేదు. అట్లాంటిది దీనివల్ల ఇయ్యాల వాణ్ణి కొట్టినాను. ఈ రోజు కొట్టేలా చేసినది రేపు వాణ్ణి చంపేలా చేస్తుంది. నా కుటుంబాన్ని మొత్తాన్ని నా చేతులతో నేను చంపుకునేలా చేస్తుంది ఇది.
ఇది ఆడదనుకున్నావా? కాదు, అగ్నిగుండం ఇది. అందరినీ ఆ మంటికి బలి చేయడానికి వచ్చినది ఇది. అయ్యా, అంత మాటనికండి అయ్యా. నా సెల్లెలు అట్లాంటిది కాదయ్యా. అది మిమ్మల్ని చేరుకోవడానికి ఎంత కష్టపడిందో నాకు తెలుసయ్యా. నా సెల్లెలు బాధ అర్థం చేసుకోండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా, అర్థం చేసుకోండి. అదొక చెల్లి, నువ్వొక అన్నం. ఏ అన్నైనా చెల్లికి పెళ్లి చేసి పంపాలనుకుంటాడు. నీలాగా పరాయి మగాడికి వలయమని పంపడు. నీలాంటోణ్ణి అన్న అనర్రా, పక్కలేసే బ్రోకర్ అంటారు. మీరన్న మాటలో నింద నా మీద మాత్రమే అయితే తప్పు లేకున్నా తలదించుకుని ఉండేవాణ్ణి. కానీ ఆ మాట నా చెల్లెల్ని తప్పు పట్టేలా ఉంది. అది మాత్రం సహించలేను. మీరు కాబట్టి నా ఆవేశం మీ చొక్కా పట్టుకునే వరకే ఆగిపోయింది. అదే ఇంకెవరన్నా అయ్యుంటే చొక్కా పట్టిన చెయ్యే కత్తి పట్టి ముక్కలు ముక్కలుగా నరికుండేదే. అన్నయ్య, అన్నయ్య వదిలే. అన్నయ్య వదిలే. అన్నయ్య, అన్నయ్య ప్లీజ్, అన్నయ్య వదిలు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఏమి నటిస్తున్నారే? నా దగ్గరంటా మీ నాటకాలు. నా ఇంటికొచ్చి నా చొక్కా పట్టుకుంటావా? పిచ్చోళ్ళ కనపడుతున్నారా? నేను జాతగాని వాళ్ళ కనపడుతున్నానా? రాయ్, పదరా బయటికి. పద. అర్థం చేసుకో మావయ్య. నా మాట కాదని ఎవరైనా ఈ గడప దాటితే నేను చచ్చినంత ఒట్టే. ఇది వింటానికేనమ్మా? ఇది వింటానికే నువ్వు ఎంత కష్టపడింది? ఏ నిందైతే సరిపోయారని నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ నిందే పదే పదే నీ మీద మోపుతూ నీ మనసు కష్టం కలిగిస్తున్నారు. తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, నా చెల్లెలి కాలికి మట్టి అంటకూడదు, తను కంటతడి పెట్టకూడదు అనుకున్నాను. కానీ అదే జరుగుతుందేంటమ్మా? నీ కష్టానికి అంతం లేదా? నీ బ్రతుకు సుఖం లేదా? ఎందుకమ్మా ఆ దేవుడు ఎట్టా నీ మీద పగపట్టాడు?
ఆయన నన్ను గెంటేశారన్న బాధ కన్నా నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారన్న బాధ ఎక్కువగా ఉందమ్మా. వీల్లేదమ్మా, నువ్వుకి మీదట బాధపడ్డానికి వీల్లేదు. దీనికి కారణమైన ఆ జేడీగాన్ని ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి రఘురాం గారికి నిజం తెలియచేయాలి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. నేను ఆ జేడీగాన్ని పట్టుకొస్తాను. వెళ్ళమ్మా. వెళ్ళలేనన్నయ్య. ఎందుకమ్మా? నీకు అవమానం జరిగిన ఇంట్లో నీ చెల్లెలు ఎలా ఉండగలదన్నయ్య? నా సంతోషం కోసం ఆరాటపడి నీ కంట్లో నీళ్లు తెప్పించిన తర్వాత నేనెలా బతకగలనన్నయ్య? పదన్నయ్య, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం పదన్నయ్య. అమ్మా నీలా